ఆహా ఆహా, మా తల్లి పార్వతీదేవి ఏమైనా పండుగ చేస్తున్నదా ఏమి? అయినాను అయినాను పార్వతీ పరమేశ్వరుడు ఎక్కడుండునో అక్కడ పండుగే కదా. ఆహా, ఏమి దివ్య మంగళ స్వరూపము! ఎంత చూసినను ఈ రోజు ఈ కన్నులకు తనివి తీరకున్నది కదా. అయినను వీరిని చూసిన ఆనందములో నేను వచ్చిన కార్యము మర్చిపోవుదునా ఏమి? లేదు లేదు, నేను వచ్చిన కార్యము సఫలీకృతము చేసుకునే బయటికి వెళ్ళదను. సరే, నా తల్లిదండ్రులను ఒక్కసారి ప్రసన్నము చేసుకునేదను. శివోహం శివోహం, ఈశ్వరాయ నమః, పరమేశ్వరాయ నమః. సర్వ జగత్తుకు సృష్టికర్తలైన పార్వతీ పరమేశ్వరులకు ఈ నారదుని ప్రణామములు. చిరకాలం నిండు నూరేళ్లతో వద్దిల్లమని ఈ తల్లి దీవించుచున్నది నారదాముని. పరబ్రహ్మ వరపుత్రులు శ్రీమన్నారాయణ భక్తులైన నారద మహర్షులకి అభివందనములు. ఆ నారద స్వామి, త్రిలోక సంచారులు ఎచటుండయ్యా తమరి రాక మీకు తెలియనిది ఏమన్నా స్వామి? భూలోక పర్యటన గావించి వచ్చుచుంటిని. అతట తమరు చూపుతున్న లీలా వినోదములు చిత్ర విచిత్రములు కదా. ఆహా, ఓహో, ఈ కన్నులకు చూడతరమా స్వామి? ఏమిటి నారదాముని, అంత విచిత్రముగా ఉన్నదా ఈ మానవ జీవనావలే? ఏమిటో కాస్త వివరించుము. అమ్మా, సర్వలోక సృష్టికి శక్తివి, ఆదిశక్తివి, పరాశక్తివి. నీకు తెలియనిది ఏమున్నది తల్లి? నా నోట పలికింప చూసిదివేమి? అయినను తల్లి మాట జవదాటగా చెప్పేదను. అమ్మా, భూలోకములో మానవులందరికీ ధనమే మూలాధారము. ఆ ధనమే ఇంధనమై సర్వ జగత్తును నడిపించుతున్నదని ఈ ప్రజల భావన తల్లి. అంతయు అజ్ఞాన గోచరంగా కానవచ్చుచున్నది. నీవు చెప్పినది నిజమా నారదా? మాటికి నిజం స్వామి. స్వామి, ఎందుకు ఈ జాతి ఇంత నీచాతి నీచముగా ప్రవర్తించుచున్నది? ఏమున్నది తల్లి? ధనాశ ఎక్కువైనది, అధికార దాహము పెరిగిపోయినది. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములతో మానవులు సంచరించుతుంటారు. జోదము మద్యము పరస్త్రీ వ్యామోహము చేత వారి జీవితములు వారే చేజేతులారా పాడు చేసుకుంటున్నారు. స్వామి, మరి ఈ కలంకము రూపు మాపేది ఎలా స్వామి? ఎలా? ఉన్నారుగా నారద మహర్షుల వారు. ఏమయ్యా నారద, స్వామి, ఇక మంచి మార్గానికి కార్యరూపణ గాల్పుమయ్యా. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్టుంది నా పని. నారద, ఏమిటయ్యా తమలో తామే ఏదో మొదలుపడుచుంటివి? వచ్చిన కార్యము త్వరగా కానిము. నారదాముని, నీ నోటి ఏది సెలవిచ్చునో అది తథ్యము. సరే, నా పలుకులు క్షుణ్ణముగా ఆలకించండి. భూలోకములో ఒక మహాకార్యము జరిపించిన యెడల ప్రజలు భక్తి వైపు మరలి ముక్తి కొరకు దారి వెతికిదరు. ఇది ఎలా సాధ్యం స్వామి? ఆది దంపతులు మీకు అసాధ్యములంటూ ఉన్నవా తల్లి? అవును దేవి, చరిత్రలో చెప్పుచుంటివి. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకః, మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరతో భయః. కృషితో మానవుడు ఏ పని చేసినను సర్వము సిద్ధించును. జపము చేసిన వెడల వారి వారి పూర్వ జన్మ పాప కర్మలయందు విముక్తి పొంది మోక్ష మార్గమును అధిరోహించదరు. మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరతో భయః. మౌనంగా ఉన్నతో కలహములు రావు. దైవం అందు భక్తి శ్రద్ధలతో నిత్యము దైవారాధన చేసిన వారికి ఏ భయము ఏ దుష్ట శక్తులు ఆశించవు. తద్వారా మానవుడు సత్సాంగత్యము పొందగలడు. సత్సాంగత్యము ద్వారా
బహుబంధములను దూరం చేసి తమలోని కామ క్రోధ మద మత్స్య లోభి సప్త వ్యసనం నుండి విముక్తి కాగలడు. అలా విముక్తి అయిన నాడు మానవుడి దానవుడిగాను, మహాపురుషునిగాను, మహాయోగ్యాను, మహా తపస్శాలిగాను పూజింపబడును. నారద, స్వామి. ఇది కలికాలము అవును స్వామి. అయినను ఈ అన్నీ కూడా ఈ మానవులకి అసాధ్యము కదా. అవును తండ్రి. అయినను యుగ యుగాంతరము ఒక యుగ చరిత్రని ఈ సృష్టికి అందించుంటిమి. అవును. అటులనే మరలా ఒక గొప్ప చరిత్ర ఈ సృష్టికి అందించదము. అవును స్వామి. తమరు ఈ కార్యం జరిపినడల్లా ప్రజల్లో భక్తి వైపు మరలి ముక్తి కొరకు దారి వెతికెదరు స్వామి. అవును నారద, త్రిమూర్తులమైన మేము ముగ్గురం వారి వారి యుగముల మందు వారి వారి ధర్మములను నెరవేర్చితిమి. అవును స్వామి. త్రేతాయుగమునందు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణరాముడుగా అవతరించి ధర్మస్థాపనకై తండ్రి మాట జవదాటక తన రాజ్యాన్ని రామరాజ్యంగా పరిపాలించను. ఇప్పుడు జరబోయే వినాశనానికి ద్వాపరయుగమునందు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడిగా అవతరించి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనుసు ధర్మం కోసం దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావించి ధర్మమును 4 పాదములా నడిపించిదిరి. అవును స్వామి. కలియుగమునందు ఆ శ్రీమన్నారాయణమూర్తియే శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిగా అవతరించి కాలాన్ని, కాలజ్ఞానాన్ని, కాలములో జరగబో మార్పుల్ని, భూత కాల భవిష్యత్ కాలజ్ఞానాన్ని రచించి భక్తుల మనసుల్లో విత్తనముల వలె వెదజల్లెను. ఇటులు ఎందరో మరి ఎందరెందరో మహానుభావులు, మహా తల్లులు ఈ భూలోకమునందు అవధూతలుగా అవతరించి వారి వారి ప్రవచనాలతో ధర్మమును 4 పాదములా నడిపించింది. నారద స్వామి. ఇది కలికాలము. అవును స్వామి. కలి ప్రభావము పెరిగినది, ధర్మము అడుగంటినది. అధర్మ దేవత గజ్జ కట్టి ప్రళయతాండం చేస్తుంది. ధర్మాన్ని నెలకొల్పాలన్నా అధర్మాన్ని అనగదొక్కాలన్నా కైలాసంలో సంఘటన జరగవలే, జరిపించవలే. నారదా, స్వామి. అమ్మా. చరిత్రలు చెప్చుంటివి. రామాయణంలో స్త్రీకి జరిగిన అన్యాయం ఒక చరిత్రగాను, భారతంలో స్త్రీకి జరిగిన అన్యాయం ఒక చరిత్రగాను, సతీ అనసూయ, సతీ సావిత్రి ఇలా ఎన్నో చరిత్రలు మానవులకి అందించింది కదా నారదాముని. అవును తల్లి. మరలా ఒక చరిత్ర సృష్టించవలెనని నా మనంబు తపన పడుతున్నది తల్లి. అటులనే తప్పగా అందించదము. ఆహా, ఏమి సెలవిచ్చారు స్వామి? దిగులు చెందుకు నారదా, ఇది సత్యం. మాకు దిగిరాల తల్లి. తల్లి దీవెన మాకు వరము లాంటిది. మాకు దిగిరాల తల్లి. దేవి పార్వతి, స్వామి, నీ ఆజ్ఞ మేరకు నారదా మహర్షుల వారి కోరిక మీన భూలోకములో మహత్తమైన కార్యం ఉద్భవించుటకు సమయము ఆసన్నమైనది. అదుగో అటు చూడుము, భూలోకమునందు ఆంధ్రావళిలో
గుంటూరు పట్టణమందు పలనాటి సీమ గలదు. అతట భక్తులు శైవారాధికులై మిక్కిలిగా శివ పూజలు చేసెదరు. అతట గావించెద ఒక అద్భుత కార్యము. స్వామి, మీరు చూపించిన ప్రాంతం నందు పల్నాటి సీమలు హైహై రాజులు పాలించేవారు. వారు మాచర్ల దగ్గరలోని ఒబనేసినపల్లె అనే గ్రామంలో నిదానంపాడు అనే చిన్న గ్రామంలో ఉండేను. అక్కడ గొప్ప శైవారాధకులై శివ పూజలు మిక్కిలిగా చేసేదరు స్వామి. అవును దేవి, నీవు చూపించిన ప్రాంతమందు ఒక గొప్ప శైవారాధికుడు, శాంత సమతావాది, సద్గుణ సంపన్నుడు, శౌర్యశాలి, బలశాలి, పరాక్రమవంతుడైన యాగంటి రామయ్య అను ఒక ధనిక రైతు గలడు. అచ్చట సుగుణమ్మ అనే ఒక కన్యారత్నము ఉండేను. ఆమె గుణగణాలు అన్నా ఎన్నని చెప్పము నారదాముని. ఆ తల్లి, బ్రహ్మ సృష్టి ప్రకారము వారి ఇరువురికి వివాహ వ్రాతం రాయబడినది కదా. అవునారదా, ఆ వివాహమేనయ్యా ఈ చరిత్రకు నాంది. అటులే కానిమ్ము స్వామి. ఆ దంపతులిరువురు ఈ చరిత్రకి మూల పురుషులు కూడా నారదా. ఆహా ఆహా, తలుచుకుంటేనే ఒళ్ళు పులకిందతో తుల్లి పడుతున్నది కదా నారదా, స్వామి. వారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు, అష్ట ఐశ్వర్యాలు, శిరశిరాస్తులు ప్రాప్తించుగాక. ఆహా, ధన్యము ధన్యము, మహాధన్యము నారదా, స్వామి. ఆ దంపతులకి నలుగురు కుమారులు గలరు. ఎంతటి మహాభాగ్యము. నారదముని, ఆ వాళ్ళకి ఒక కుమార్తె కూడా జన్మించాను. ఆహా ఆహా ఆహా. నారదా, స్వామి, తొందరపడకమయ్యా. ఆ స్త్రీయేనయ్యా ఈ చరిత్రకు కారణ జన్మురాలు. ఏమిటి స్వామి మీరు అంటున్నది? ఒక స్త్రీ ఈ చరిత్రకు కారణ జన్మురాలా? ఇది ఎలా స్వామి? అవును నారదా, నలుగురు అన్నల తర్వాత జన్మించిన ఆ స్త్రీయే ఈ చరిత్రకి కారణ జన్మరాడు. ఆహా. ఎందుకంటే చరిత్రలో స్త్రీకి ప్రాధాన్యత కలదు. అలాగే ఆ దంపతులకు జన్మించిన స్త్రీ దేవి రూపంలో వెలసి అతట భక్తులకి దైవానుగ్రహం అందించుచు సంతానము లేని వారికి సంతానమును, ధనము లేని వారికి ధనమును, గృహము లేని వారి గృహమును, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తూ భూలోకములు ఎనలేని కీర్తి ప్రతిష్టలతో ప్రజ్వరింపబడున్నారు. ధన్యోస్మి ధన్యోస్మి. ఆది దంపతులకు మరొక్క మారు ఈ నారదుని ప్రణామములు. మరి నాకు సెలవా? ఆశీర్వదించండి స్వామి. నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో, నారాయణ హరి నమో నమో. ఓం నమః శివాయ. ఓం హర శంకర హర హర ఓం హర శంకర, ఓం హర శంకర హర హర ఓం హర శంకర. వందనం దిగంబర వందితా పురందర, వందనం దిగంబర వందితా పురందర, ఇందుగల
జంకర్ 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 ఆ పార్వతి, ఇందరూ నాట్యము చేయుచుండగా కేవలం నా కుమారుని చూచి పరిహాసము చేయుచుంటివేమి? ఇతను తాళము తప్పి నాట్యము చేయుచున్నాడు. కడుగు ఇతని రూపం కడు భయంకరముగా ఉన్నది. అసలు ఇతను మానవ కాంతికే జన్మించినా అని నాకు సందేహం వచ్చింది. ఓయ్ పార్వతి, ముని అర్థాంగివని అహంకారమా? కన్ను మిన్ను కానక మహర్షులమని గౌరవము లేకుండా మా అర్థాంగినే అవహేళన చేసి మాట్లాడుతున్నావే. నీకు తగిన శాస్తి జరుగుగాక. భూలోకములో నీవు మానవ జన్మ ఎత్తి నీ మహిమలన్నీ కోల్పోయిదవు. పెండ్లి కాకుండానే గర్భము దాల్చెదవు. అది చూసి ఈ జనులు నిన్ను చీకొట్టి ఎదరించుకొని అసహించుకొనిదరు. ఆ అవమాన భారము భరించలేక నీ తోబుట్టువులే నిన్ను అగ్నికి ఆహుతి చేసేదరు. ఇదే నా శాపము. ప్రాణేశ్వర, ప్రాణనాథ, స్వామి పలుకు, స్వామి పలుకు. నాథ, ఏమిటి పత్తు, ఏమిటి స్వామి అగ్ని పరీక్ష? పలుకు స్వామి, త్రినేత్రధారి అంటారే, సర్వం నీకు తెలుసు అంటారే. పలుకు స్వామి. దేవి పార్వతి, మహర్షుల వారు పెట్టిన శాపమునకు తిరుగులేదు. కానీ శాప విమోచనకై మార్గము వారినే అడిగి తెలుసుకుని వెళ్ళుము, వెళ్ళుము, వెళ్ళుము. మహర్షి, నా పాపముని మన్నించి శాప విమోచన మార్గము చూపండి స్వామి, చూపండి స్వామి, చూపండి స్వామి. అమ్మా పార్వతి, నీకు పెట్టిన శాపము తిరిగి మలుపుట వలదు. శాప విమోచన మార్గము చెప్పేదా వినుడు. నీకు పెట్టిన శాపము లోక కళ్యాణార్థమై ఉపయోగపడును. నీవు అడిగొప్పలయను గ్రామమున యాగంటి రామయ్య సుగుణమ్మ అనే దంపతులకు జనించెదవు. ప్రతినిత్యము గోవులకు పూజ చేసి గోపంచదమును సేవించెదవు. ఒకానొక దినమున గోవు ఎద్దు సంభోహము అనంతరమున యథావిధిగా నీవు గోపంచదమును తాగిదవు. తాగిన మరుక్షణమే నీవు మాయాగర్భము వచ్చును. అది సూచి ఈ జనులు నిన్ను చీకొట్టి చీదరించుకొని అసహించుకొనిదరు. ఆ అవమాన భారము భరించలేక నీ తోబుట్టువులే నిన్ను సజీవదానము చేసి, సజీవదానము చేసిన మరుక్షణమే నీ సూక్ష్మ గర్భము నుండి నందేశ్వరుడు అగ్నిలో నుంచి వెలుపలకు వచ్చును. ఆ నాటి నుండి నీ మహిమలు నీవు పొందగలవు. కలియుగమునందు నిన్ను మించిన దేవత లేదని, నిన్ను మించిన దేవత లేదని ఈ జనులు నిన్ను కొలిచెదరు. ఆప్తుల పాలిట కొంగు బంగారమై, సంతానము లేని వారికి సంతాన లక్ష్మివై, సౌభాగ్యము లేని వారికి సౌభాగ్య లక్ష్మివై, ఆరోగ్యము లేని వారికి ఆరోగ్య లక్ష్మివై, సకల బాధలను తీరుస్తూ శ్రీలక్ష్మి అమ్మగా చరిత్రకెక్కిదవు. దేవి పార్వతి, సర్వము మేమెరిగితిమి. ఆనాడు నీ అకాల నృత్యమే అన్నిటికీ కారణము. అయినను ఇది అంతయు లోక కళ్యాణం కోసం వినియోగించదము. స్వామి, ఆనాడు
నారదా మహర్షుల వారు భూలోకములో మహత్తమైన కార్యం తలపెట్టమని కోరి ఉన్నాడు కదా. నేడు శిలానాథ మహర్షుల వారు ఇచ్చిన శాపమును లోక కళ్యాణార్థం కోసం వినియోగించదము. అప్పటిదాకా స్వామి స్వామి ఆది దంపతులమైన మనకి తప్పదు దేవి, ఈ ఎడబాటు తప్పదు. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వర. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వర. జయ జయ శంకర జయ విశ్వేశ్వర. జయ జయ శంకర జయ విశ్వేశ్వర. గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వర. శూలిక పద్ధతి నేత్ర దిగంబర జయ మృత్యుంజయ. ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వర. శూలిక పద్ధతి నేత్ర దిగంబర జయ మృత్యుంజయ. జయ మృత్యుంజయ. భక్తుల బ్రతుకున వెలుగు నీవే జయ త్రిపురాంతక. వేడకి వరాల దాసులకిడెదగు సాంబ సదా శివ. బ్రతుకున వెలుగు నీవే జయ త్రిపురాంతక. వేడకి వరాల దాసులకిడెదగు సాంబ సదా శివ. జయ జయ శంకర జయ విశ్వేశ్వర. జయ జయ శంకర జయ విశ్వేశ్వర. గణ ఘన మానస మందిర త్రిభువన పాలక. లోక వినాశక విషముని గ్రోలిన కరుణ సాగర. ఋషి జన గణ ఘన మానస మందిర త్రిభువన పాలక. లోక వినాశక విషముని గ్రోలిన కరుణ సాగర. కరుణ సాగర. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర సుందర స్మర హర గౌరి మనోహర జయ పరమేశ్వర.